2013 తర్వాత తెలంగాణ ఏర్పడిన కూడా నూతన తెలంగాణలో కోరుకొని తెచ్చుకున్న తెలంగాణలో 12 సంవత్సరాలు గ్రూప్ 1 ఉద్యోగాలకు దూరమైనటువంటి తెలంగాణ బిడ్డలు, తెలంగాణ నిరుద్యోగ యువత ఎంతో కష్టపడి గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయాలని ఎంతో ప్రిపేర్ అయ్యి ఎంతో ఆశలతో మరి గత 10 ఏళ్లుగా కళ్ళకు కాయలు కాసేటట్టుగా ఎదురు చూసినటువంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అది వరకు ఎన్నికలప్పుడు చెప్పినటువంటి మాట కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకున్నది. గ్రూప్ 1 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము, తప్పకుండా న్యాయం చేస్తాము, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలను ఇస్తాము అని కూడా చెప్పడం జరిగింది. 1 లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్న గత ప్రభుత్వం మరి నియామకాలు జరపకుండా కనీసం ఎగ్జామ్స్ పెట్టకుండా ఇబ్బంది పెట్టి ఎంతోమంది కూడా ఏజ్ బార్ అయిపోయినటువంటి విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా మరి మొన్న ఈ మధ్యన 2 నెలల క్రితము జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్స్లో 562 మంది మరి ఆఫీసర్లుగా సెలెక్ట్ అయ్యి వివిధ హోదాలలో ఇప్పుడు 2 నెలల నుంచి వాళ్ళు ట్రైనింగే అనుకోండి, లేకపోతే పోస్టులలో భర్తీ అయిపోయి వాళ్ళ విధిలో పాల్గొంటున్నటువంటి మరి 562 మందిలో భాగంగా ఆర్యవైశ్యులకు సంబంధించి 15 మంది మరి ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్లుగా సెలెక్ట్ కావడం నిజంగానే 12 ఏళ్ల తర్వాత కళ నెరవేరడం. అందులో 15 మంది కూడా ఆర్యవైశ్యులకు భాగస్వామ్యం కలగడము, వాళ్ళు కన్నటువంటి కళలు వాళ్ళ తల్లిదండ్రి ఎంతో శ్రమతో పిల్లల్ని చదివించి కష్టపడి ఈ స్థాయికి తీసుకొని వచ్చిన తర్వాత మరి వాళ్ళ ఉద్యోగం వచ్చిన తర్వాత తల్లిదండ్రి కళ్ళల్లో కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కళ్ళల్లో ఆనందంగానే మరి ఆ రోజు వేదికగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఏ రోజు కూడా నేను ఇంత టెన్షన్ తీసుకోలేదు, నా ఎన్నికల రోజు కూడా ఇంత నేను టెన్షన్ తీసుకోలేదు, గ్రూప్ 1 ఆఫీసర్ల నియామకాని కోసం నేను పడ్డటువంటి టెన్షను అన్నప్పుడు అందరి కళ్ళల్లో మరి ఆనంద బాష్పాలతో పాటు వాళ్ళు పడ్డటువంటి టెన్షన్ ఆ రోజు మనం వేదికగా చూసినాము. శిల్పకళా వేదికలో వీరి నియామకం జరిగినప్పుడు మరి వాళ్ళు ఆ రోజు నిజంగానే మేము ఈ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యాక కూడా రకరకాల రాజకీయ ప్రలోభాలు, రాజకీయ ఇబ్బందులతో కూడుకొని కోట్ల రూపాయలు ఇచ్చి ఉద్యోగాల్ని కొనుక్కున్నారు అని ఆ రోజు మరి వివిధ ప్రతిపక్ష పార్టీలు నిందలేసిన, ఆరోపణలు చేసిన కంకణబద్ధుడై ముఖ్యమంత్రి గారు వీరందరి నియామకం చేయడం అనేది నిజంగానే ఒక ఛాలెంజ్గా తీసుకొని 562 మందిని నియామకాల పత్రాలు అందివ్వడం అనేది ఒక ఆషామాషి కాదు, ఒక ఛాలెంజ్గా తీసుకొని వీళ్ళందరూ ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్ళు భావి భారత పౌరులే కాకుండా ఈరోజు వీళ్ళ వెనకాల ఎంతోమంది సేవలు అందించడానికి ఈరోజు 4 కోట్ల మంది ప్రజానీకంకి వీళ్ళు సేవలు అందించాలి. కాబట్టి ఆ సేవలో భాగంగా మా 15 మంది ఎవరైతే ఈరోజు ఆర్యవైశ్యులు ఉన్నారో వాళ్ళకి ఈరోజు మా కార్పొరేషన్ అంటే మొట్టమొదటిసారిగా తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లు కొట్లాడిన కార్పొరేషన్ ఏర్పడలేదు. 10 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే కార్పొరేషన్ ని ప్రకటించి దానికి నన్ను చైర్మన్ గా చేయడం అనేది కూడా ఆ చైర్మన్ అయ్యాక గ్రూప్ 1 మరి నియామకాలు జరిగినప్పుడు మా ఆర్యవైశ్యులు 15 మంది ఆఫీసర్లుగా నియామకం అయినారు అని ఎంతో ఆనందంగా ఉంది. కొన్ని మరి ఎన్నికల కోడ్ అని వీళ్లకు ట్రైనింగ్ అని 2 నెలల నుంచి వాయిదా పడినటువంటి ఈ కార్యక్రమము ఈరోజు మరి 15 మందికి సన్మానం చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఇందాకనే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అలాగే చిన్నారెడ్డి గారు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గారు, అలాగే మరి సీఎం గారికి ఓఎస్డీగా ఉన్నటువంటి వేముల శ్రీనివాస్ గారు, ఇంకా ఎమ్మెల్సీ దయానందన్న గారు, మరి కార్పొరేటర్ విజయారెడ్డి గారు, మేమందరం కూడా ఈరోజు వీళ్ళకి సన్మానం చేయడం జరిగింది. ఆ 15 మందిలో గ్రూప్ 1కి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు 2 డిప్యూటీ కలెక్టర్లు, 2 డిఎస్పీలు, ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్గా, మరి అలాగే ఒకరు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా, 3 సిటీఓలుగా, ఒకరు ఏఓ హెల్త్ డిపార్ట్మెంట్గా, 3 మరి ఎంపీడీఓలుగా, ఇంతమంది మరి నిజంగానే ఇంత మంచి అవకాశం కలిగించి 3 కోట్లు పెట్టి ఉద్యోగాలు కొనుక్కున్నారని నేపాలు పడ్డా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరు కూడా 3 కోట్లు 5 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనలేదు. నిజంగా వాళ్ళ స్వచ్ఛందంగా కష్టపడి తల్లిదండ్రుల శ్రమ, వాళ్ళ కుటుంబము, వాళ్ళ భర్తలు, వాళ్ళ అత్తగారింటి నుంచి మరి వాళ్ళు కష్టపడి శ్రమతో కూడుకొని వచ్చినటువంటి ఈ అధికారాన్ని మేము వాళ్ళకి సన్మానం చేయడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తూ ఈరోజు
ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది ఒక స్ఫూర్తి కోసము, ఇది ఒక వాళ్ళకి మేము ఇస్తున్నటువంటి ఒక ఎంకరేజ్మెంటు. వీళ్ళతో పాటు ఇంకా చాలామంది రాబోయే కాలంలో కొత్త ఆఫీసర్లుగా మరి ఉద్యోగాలు కాకుండా మా ఆర్యవైశ్యులు అంటే వ్యాపారానికే పరిమితం అయిపోయిన వాళ్ళు ఈరోజు ఇంతమంది ఈరోజు ఉద్యోగస్తులుగా నిలబడ్డారంటే నిజంగానే కాలం మారుతున్న కొద్దీ అప్గ్రేడ్ అవుతున్నారు అనే మాత్రం తప్పకుండా ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను. మరి ఎవరెస్ట్ ఎక్కినటువంటి అతి పిన్న వయసులో ఉన్నటువంటి వడకంటి కార్తికేయకు కూడా ఈరోజు మనం సన్మానం చేయదలిచింటిమి. కానీ ఇందాకనే మరి రేపు వారికి ప్రధానమంత్రి అలాగే ప్రెసిడెంట్తో సన్మానం ఉంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఈరోజు సన్మానం తీసుకున్నారు. అలాగే ఇంకెవరు ఉన్నారు, షార్ట్ పుట్లో సాయి కిరణ్ కూడా నేషనల్కి గోల్డ్ మెడల్ సాధించి మరి మన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఉన్నటువంటి సాయి కిరణ్ ఈరోజు ఇంటర్నేషనల్ ఒలింపిక్లో కూడా సెలెక్ట్ కావడము చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మా కార్పొరేషన్కి దక్కినటువంటి అరుదైన గౌరవంగానే అరుదైన అవకాశంగా భావిస్తూ రాబోయే కాలంలో ఏవి ఉన్నా కూడా మరి మేము ఈ విధంగానే ఎంకరేజ్ చేయడానికి భగవంతుడు మాకు తోడుగా ఉండాలి. మా ప్రభుత్వము రేవంత్ అన్న కూడా మాకు పూర్తి స్థాయిలో తోడుగా ఉన్నాడని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.